మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మానవుని యొక్క రక్షణ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, దేవుడు ఏం చేశాడు, మనిషి ఏం చేయాలి రక్షణ పొందుట నిమిత్తమై. కొందరు ఏమనుకుంటారంటే మానవుడు చేయవలసింది కేవలం దేవుని వాక్యాన్ని వింటే మాత్రం చాలు, వాక్యం వింటే చాలు అని కొందరు అనుకుంటే, కొందరు ఏమనుకుంటారంటే లేదు, కేవలం నమ్మితే చాలు పరలోకానికి వెళ్ళిపోతాము. మూడవదిగా మరికొందరు ఏమనుకుంటారంటే మారు మనసు పొందితే చాలు పరలోకానికి వెళ్ళిపోతాము. అలాగే మరికొందరు ఏమనుకుంటారంటే పశ్చాత్తాపడితే చాలు అని చెప్పి పరలోకానికి వెళ్ళిపోతామని ఆలోచనలో ఉంటారు. మరికొందరు ఏమనుకుంటారంటే కేవలము బాప్తిసం మాత్రమే ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళుతుంది. పరలోకానికి వెళ్ళాలంటే, రక్షణ పొందాలంటే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందితే చాలు అని చెప్పి కొందరు అనుకుంటారు. మరి కొందరు ఏమనుకుంటారంటే దేవుడే చేశాడు రక్షణ, అలాగే దేవుడే ఒక వ్యక్తిని రక్షిస్తాడు, అది దేవుని వంతే, మానవుడు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మనం కేవలం నిమిత్త మాత్రులము అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ క్లియర్ కట్గా దేవుని యొక్క వాక్యములో మనం ఏం చూడబోతున్నామంటే మానవుడు రక్షణ నిమిత్తమై దేవుడు ఏం చేశాడు, అలాగే మనిషి ఏం చేస్తే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు అన్నది ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ, అంటే మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు. దేవుని వంతు ఏంటంటే దేవుడు మానవుని ప్రేమించాడు, ప్రేమించి ఆయన కొన్ని కార్యాలు చేశాడు. అవేంటన్నది మనం ఆలోచిస్తే మానవుడు రక్షణ నిమిత్తమై దేవుని ప్రేమ అనేది అత్యంత కీలకమైనది. ప్రేమను గురించి ఎన్ని పదాలు వాడారు బైబిల్ గ్రంథంలో, దాని యొక్క వివరణ ఏమిటి అన్నది మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ప్రేమ అనే పదాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో క్లియర్ కట్గా తెలియచేశాను. ఆ వీడియో ఒకసారి మీరు పరిశీలన చేయాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం టాపిక్ని మనం ఆలోచిస్తే దేవుని ప్రేమ, మానవుని యొక్క రక్షణ పట్ల దేవుని ప్రేమ అత్యంత కీలకమైనది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అనగా దేవుడు మనిషిని ప్రేమించాడు, అది దేవుని పార్ట్, దేవుని వంతు. రెండవదిగా మనం ఆలోచిస్తే లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. అంటే దేవుడు మానవుణ్ణి రక్షించడం నిమిత్తమై ప్రేమించడం మాత్రమే కాదు, తన ప్రియకుమారుణ్ణి పంపించాడు. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఇలా తెలియజేస్తుంది, ప్రియులారా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే తన సొంత కుమారుణ్ణి అనగా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకములో ఉన్న నీ కోసం నా కోసం ఆయన పంపించాడు, త్యాగం చేశాడు. ఇది రెండవ విషయము. మూడవదిగా మనం ఆలోచిస్తే రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే మానవుని రక్షించట నిమిత్తమై దేవుడు చేసిన మూడవ పని, ఆయన భాగం ఏంటి అంటే సువార్తని మానవుడికి అనుగ్రహించడమే. నశించిపోయినటువంటి మానవుడు తిరిగి రక్షించబడడానికి సువార్త అనేది అత్యంత కీలకమైనది. దేవుని ప్రేమ ఎంత కీలకమైనదో, తన ప్రియకుమారుణ్ణి పంపించడం ఎంత కీలకమైనదో, అలాగే మూడవదిగా సువార్త అంతే కీలకమైనది. ప్రియులారా, అది మానవుని యొక్క రక్షణ నిమిత్తమై అది దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహాశక్తి అయి ఉన్నది. అదేంటంటే సువార్త. సువార్త వలనే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు అని చెప్తే సువార్త మాత్రమే ఒక వ్యక్తిని రక్షణ చేయదు. అంటే మానవుని యొక్క రక్షణ నిమిత్తమై సువార్త అనేది చాలా కీలకమైనది అని చెప్పి దేవుని యొక్క వాక్యము దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరొక విషయాన్ని ఆలోచిస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఒకసారి చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనము, మానవుని యొక్క రక్షణ నిమిత్తమై దేవుడు చేసిన మరొకటి ఏంటంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. కనుక మానవుడు రక్షణ పొందాలి అంటే, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే, నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసుక్రీస్తు రక్తం అనేది చాలా ప్రాముఖ్యము. కనుక యేసు ప్రభు రక్తము ద్వారా మానవుడు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతాడు. అలాగే మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే 5వ విషయముగా మానవుడు రక్షణ పొందాక దేవుడు చేసినది ఏంటి? యోహాను సువార్త 16వ అధ్యాయము
13వ వచనాన్ని మనము చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. కనుక ఇక్కడ ఆ హోలీ స్పిరిట్ యాజ్ ఏ గైడ్గా, అంటే మనల్ని నడిపించేటువంటి వ్యక్తిగా, మనకు సలహా ఇచ్చే వ్యక్తిగా, మనల్ని ఎటు వెళ్ళాలో మనకు త్రోవ చూపించే ఒక వ్యక్తిగా దేవుడు మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్మని పంపిస్తాడు గైడ్గా. అంటే ఎందరూ దేవుని ఆత్మ చేత రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో తెలియచేస్తున్నట్లుగా దేవుడు తన పరిశుద్ధాత్మని ఈ భూమి మీద మానవునిలోనికి, మనిషి యొక్క హృదయాల్లోకి పంపించాడు. ఎలా అంటే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఇక్కడ మనము గాడ్స్ పార్ట్ అనే దానిలో మొట్టమొదటిగా ఏం చూసామంటే దేవుని ప్రేమ అనేది చూసాము. దేవుడు మానవుని రక్షణ పట్ల దేవుడు చేసింది ఏంటంటే ప్రేమించాడు. రెండవదిగా తన ప్రియ కుమారుడిని పంపించాడు. మూడవదిగా సువార్తని, నాలుగవదిగా దేవుని కుమారుడి అయిన క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని నిమిత్తమై, రక్తమును చిందించడం నిమిత్తమై రక్తాన్ని ఇచ్చాడు. అలాగే ఐదవ విషయము పరిశుద్ధాత్ముని అనుగ్రహించాడు. ఈ 5 విషయాలు గాడ్స్ పార్ట్గా మనం దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. అయితే మానవుడు చేయవలసింది ఏంటి? మానవుడు ఏం చేస్తే రక్షణ పొందుతాడు అని మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా మనము రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, మానవుడు రక్షణ పొందుట నిమిత్తమై మానవుడు చేయవలసింది ఏంటి అని అంటే అత్యంత కీలకమైనదిగా మొట్టమొదటిగా కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే వినాలి. ఫస్ట్ విషయం ఏంటి? మొదటి విషయం, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే వినుట. అంటే హీర్ ద గాస్పల్, సువార్తని వినాలి. అలాగే మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అంటే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి సత్యము, దేవుని యొక్క వాక్యము అనేది వినాల్సిన అవసరత మొట్టమొదటిగా ఉంది. రెండవ విషయము మనం ఆలోచిస్తే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 11వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. అంటే మొదటిగా సువార్తని వినాలి, రెండవదిగా విన్న సువార్తని నమ్మాలి, దేవుని నమ్మాలి. అలాగే మనము మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకునేటువంటి అంటాడంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుని సువార్తను వినాలి, రెండవదిగా సువార్తను విన్న సువార్తని నమ్మాలి, విశ్వసించాలి. మూడవదిగా లూకాసు వార్త 13వ అధ్యాయము, మూడవదిగా ఏం చేయాలి ఒక వ్యక్తి అనంటే, లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం, పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయుల అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు, పెరిష్, నశించిపోతారు. ఎందుకు అంటే రిపెంటెన్స్, మారు మనస్సు అనేది మీరు ఒకవేళ పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఖచ్చితంగా సువార్తను వినాలి, విన్న సువార్తను విశ్వసించాలి. మూడవదిగా మారు మనస్సు అనేది పొందాలి. అంటే తను ఎలాంటి వాడో, తన స్థితి ఏమిటో అని బైబిల్ గ్రంథం చెబుతుంది. తన పాపి అని తను గ్రహించాలి. గ్రహించిన తర్వాత తను ఎందుకు పాపం చేశాడో, పాపం చేయడం వల్ల తనకి ఎలాంటి స్థితి వచ్చిందో, దేవుణ్ణి బాధ పెట్టాడో, ఇలాంటి విషయాలన్నీ కూడా తను తెలుసుకొని రిలీజ్ అయి పశ్చాత్తాప్తుడై ఒక వ్యక్తి మారు మనసు పొందాల్సిన అవసరత ఉంది ప్రియులారా. అలాగే మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే రోమపత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని
ఒకసారి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తవానికి కంఠస్థమాన వాక్యమే. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ నీతి కలగాలంటే మనుష్యుడు హృదయములో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. 9వ వచనంలో ఏమంటాడంటే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. అంటే విశ్వాసము అనేది చెప్తున్నాడు, ఒప్పుకోవడం అనే దాని గురించి చెప్తున్నాడు. ప్రత్యేకించి 10వ వచనంలో ఏమంటున్నాడంటే, నీతి కలగాలంటే మనుషుడు హృదయములో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. కనుక ఇక్కడ ఒక వ్యక్తి ఖచ్చితంగా ప్రియమైన దేవుని వాళ్ళగా నోటితో ఒప్పుకోవాలి. మరొక విషయాన్ని మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 5వదిగా బ్యాప్టిజ్డ్ అంటే బాప్తిస్మము పొందాలి. 5వదిగా బాప్తిస్మం పొందాలి. దేవుని యొక్క వాక్యములో నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పి దేవుడు తన వాక్యములో తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 2:38వ వచనము, మొదటి శతాబ్దంలోని సంఘం వాళ్ళు రక్షణ పొందారు. ప్రియులారా, ఎలా పొందారు అంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియచేస్తుంది ఏంటి? 5వదిగా అంటే బాప్తిస్మం పొందాలి. చివరి విషయాన్ని చెప్పే ముందుగా ఇవన్నీ కూడా నేను ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది సువార్తను వినాలి. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? దీన్ని సింథటిక్ మెథడు అని చెప్తారు ప్రియులారా. మొట్టమొదటిది వినుట, సువార్తను వినాలి. 2వదిగా విన్న సువార్తను విశ్వసించాలి. 3వదిగా తన స్థితిని తెలుసుకొని తను మారు మనసు పొందాలి. 4వదిగా యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవాలి. 5వదిగా బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందుడు ద్వారా రక్షణ పొందుతాడు. చివరి విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మరణము వరకు ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి పరలోకానికి వెళుతాడు అని దేవుని యొక్క వాక్యము దేవుడు తెలియజేస్తున్నాడు. చివరిలో ఒక విషయం చెప్తాను చూడండి. సువార్త అనేది మనము వాక్యములో ఆలోచిస్తే 12వ వచనము, అయితే పిలుపు దేవుని రాజ్యమును గొర్చి యేసుక్రీస్తు నామమును గొర్చి సువార్తను ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అంటే సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు నామము ప్లస్ దేవుని యొక్క రాజ్యము ఈక్వల్ టు గాస్పుల్ సువార్త. మరి దేవుని యొక్క రాజ్యము అనే దాని గురించి భవిష్యత్తులో ఒక వీడియో చేస్తాను. మరి చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.